మోంతా తుఫాన్ క్రమంగా బలహీన పడుతోంది. తుఫాన్గా బలహీన పడింది తీవ్ర తుఫాన్. రానున్న 6 గంటల్లో తీవ్ర వాయుగుండం బలహీన పడే అవకాశం ఉంది. రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. కోస్తాంధ్రలో ఈదురుగాలు వీస్తూనే ఉంటాయని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు చెప్పారు. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్గా ఏర్పడి ఏపీని గజగజలాడించిన మోంతా ఎట్టకేలకు అర్ధరాత్రి తీరం దాటింది. మచిలీపట్నం, కళింగపట్నం మధ్య కాకినాడకు దక్షిణంగా నరసాపురానికి దగ్గరలో ఇది తీరం దాటినట్టు ఐఎండీ ప్రకటించింది. మంగళవారం రాత్రి 11:30 నుంచి 12:30 మధ్యలో మోంతా తీరం దాటే ప్రక్రియ పూర్తయినట్లుగా వాతావరణ శాఖ తెలిపింది. తీరం దాటినప్పటికీ భూభాగంపై అది తీవ్ర తుఫాన్గానే కొనసాగనుంది. తీరం దాటే సమయంలో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో తుఫాన్ కదిలింది. మోంతా ఉత్తర వాయువ్యంగా తెలంగాణ మీదుగా ప్రయాణించి వాళ్ళ మధ్యాహ్నం ఛత్తీస్గఢ్ వద్ద మరింత బలహీనపడనుంది. తుఫాన్ ప్రభావంతో గాలులు ఇంకా వీస్తున్నాయి. గంటకు 85 నుంచి 95 కిలోమీటర్ల వేగంతో గాలుల వేగం కొనసాగుతోంది. తుఫాన్ ప్రభావంతో గడిచిన 12 గంటల్లో నెల్లూరు జిల్లా కావలిలో అత్యధికంగా 23 సెంటీమీటర్లు, ఉలవవాడలో 17, చీరాల్లో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇవాళ కోస్తాంధ్ర, తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కూడా రెడ్ అలర్ట్ జారీ చేశారు. తుఫాన్ ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కోస్తా జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. రాగల 24 గంటల్లో ఏపీ, తెలంగాణ, ఒడిశా, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో వర్షాలు కురవనున్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు ఈదురుగాలులు, భారీ వర్షాలతో మోంతా తుఫాన్ ముంచేసింది. 22 జిల్లాల్లోని 403 మండలాలపై తుఫాన్ ప్రభావం ఉందని ప్రభుత్వం అంచనా వేసింది. అధిక వేగంతో ఈదురుగాలులు వీయటంతో ఉమ్మడి తూర్పుగోదావరి, అలాగే కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో వందల చెట్లు నేలకూలాయి. తూర్పుగోదావరి జిల్లా మానకపాలెంలో తాటి చెట్టు విరిగిపడి ఓ మహిళ చనిపోయారు. ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలోని ఎర్రజర్ల, వెంగముక్కలపాలెం వాగులో కార్ కొట్టుకుపోయింది. కోస్తా జిల్లాలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. విశాఖపట్నం, శ్రీకాకుళం, అనకాపల్లి, విజయనగరం, పార్వతీపురం, మన్యం, బిఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, అనంతపురం, తిరుపతి, నెల్లూరు తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. క్యాప్టెన్ మీ గొడుగు రైట్. తీరం దాటిన తర్వాత మోంతా తుఫాన్ బలహీన పడినప్పటికీ అపార నష్టమే మిగిల్చిందని చెప్పొచ్చు.
చూస్తున్నాం మోంతా తుఫాన్ వల్ల జరిగిన పంట నష్టం తాలూకు విజువల్స్ ఒక బాక్స్లో కనిపిస్తున్నాయి. వరి ధాన్యం గట్టిపడే స్టేజ్లో కురిసిన ఈ భారీ వర్షం కారణంగా పూర్తిగా పంట నష్టం అయితే రిపోర్ట్ అవుతోంది. మరోవైపు చాలా ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేల కొరిగాయి. అటు విశాఖ అవ్వచ్చు, ఇటు గుంటూరు అవ్వచ్చు, చాలా ప్రాంతాల్లో ఈ పరిస్థితి మనకు కనిపించింది. వాహనాల మీద భారీ వృక్షాలు పట్టడంతో అపార నష్టం. వాటిని తొలగించడానికి అధికారులు కూడా అక్కడే చాలాసేపు తీవ్రంగా కష్టపడాల్సిన సిచ్యువేషన్ కూడా. ఈదురుగాలులు ఇంకా కొనసాగుతున్నాయి. తుఫాన్ బలహీన పడినప్పటికీ భారీ వర్షాలు చాలా చోట్ల పడుతూనే ఉన్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉంది వర్షం. ఏ రకమైన ఈదురుగాలులు వీస్తున్నాయి ఇంకో బాక్స్లో మనం చూడొచ్చు. అలాగే చాలా ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు కూడా నేల కొరిగినట్టుగా కూడా అప్డేట్ అవుతోంది. దీనివల్ల విద్యుత్కి తీవ్ర అంతరాయం కూడా ఏర్పడినట్టుగా కనిపిస్తోంది. అయితే అధికారులు ముందుగానే హెచ్చరించారు, విద్యుత్ సరఫరా నిలిచిపోయే అవకాశం కూడా ఉంది, సో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రత్యామ్నాయాలు కూడా చూసుకోవాలంటూ. కానీ ఇక్కడ విరిగిన స్తంభాలు, దాని తాలూకు వైర్లు రోడ్డుపై ఎలా పడి ఉన్నాయో చూస్తున్నాం. దీన్ని మళ్ళీ విద్యుత్ని రీఇనిషియేట్ చేయడానికి, మళ్ళీ రీకనెక్ట్ చేయడానికి సమయం అయితే తీసుకునే పరిస్థితులు అయితే మనం డెఫినెట్గా ఊహించవచ్చు. మోంతా కల్లోలం తాలూకు ఇంపాక్ట్ మనకి విజువల్స్లో కనిపిస్తోంది. అపారంగా జరిగిన పంట నష్టం అవ్వచ్చు, కూలిన చెట్లు, వీస్తున్న ఈదురు గాలులు, విరిగిపడిన విద్యుత్ స్తంభాలు, ఈ రకంగా తుఫాన్ మిగిల్చిన ఒక విలయంగా కూడా దీన్ని చూడాల్సిన అవసరం ఉంది. అయితే అనుకున్నంత ఇంపాక్ట్ ఇది చూపించలేదు, విచ్ ఇస్ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అని చెప్పొచ్చు. చాలా ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే కాకినాడ తీరంలో అయితే మొదటిసారిగా 10వ నంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. సో దీని తీవ్రత ఎక్కువగా ఉంటుంది, భారీ నష్టం మిగులుస్తుంది, ప్రాణ నష్టం కూడా జరిగే ప్రమాదం ఉంది అని అధికారులు హెచ్చరించినప్పటికీ తీరం దాటేటప్పుడు కేవలం 13 కిలోమీటర్ల వేగంతో ఇది తీరాన్ని దాటిందని తెలుస్తోంది. దీనివల్ల తీవ్రత తగ్గింది, కొంచెం శాంతిస్తున్నట్టుగానే ప్రస్తుతం మనకు అందుతున్న అప్డేట్.